హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి అమ్మాయి కీర్తి యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్లీ ఈరోజు అంటే ఇంకొక 2 డేస్లో నా బర్త్డే వస్తుంది కాబట్టి నా బర్త్డే వచ్చింది. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. సో బర్త్డే వచ్చింది కాబట్టి మా వాడు నాకు ఏమిటండి మీరు మాట్లాడేది? సారీ మా వారు నాకు బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాము, తీసుకొస్తున్నాము. మర్చిపోయింది చెప్పాలో అనేది. నాకు బట్టలు కొనిస్తారంట మా వారు. సో దట్ బట్టలు కొనుక్కోడానికి వెళ్తున్నాం. అది కూడా ఏం స్పెషల్ తెలుసా, మేము బెంగళూరులో ఉన్నాం కాబట్టి బెంగళూరులో మంత్రి మహల్కి వెళ్తున్నాం. సో ఏం బట్టలు కొనిస్తాడు ఏంటి అనేది చూడాలన్నమాట. ఓకేనా? నాకు తెలుసు మీరు ఎగ్జాక్ట్ గా చూడాలని ఉందే. బట్టలు ఉన్నాయి, ఏం బట్టలు నేను అది ఆలోచిస్తున్నాను అనమాట. నేను వద్దు అనే అన్నా, బట్ కొనిస్తున్నప్పుడు నేను వదలనుగా. ఎన్ని కొనిస్తావు? 1 2 3 4 5 ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. సో నాకు బట్టలు కొనిచ్చి తను హైదరాబాద్కి బయలుదేరాలి మా బాసేలో. సో చలో మనము ఇంకొకటి ఏం తెలుసా, మంత్రి మాల్కి చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, మా ఇంటి పక్కనే ఉంది, అంటే బ్యాక్ సైడ్లో. సో అక్కడికి వెళ్తున్నాం. ఏం బట్టలు ఏం కొనిస్తాడని చూద్దాం. ఓకేనా? బై బై, మళ్ళీ అక్కడికి వెళ్తాం. టూ వీలర్లో వెళ్తున్నాం మేము. ఈరోజు కార్లో వెళ్తున్నాం అంటే ఇప్పుడు 2 వీలర్లో వెళ్తున్నాం. అదిగో మంట్రీ మాల్ వచ్చేసింద్రు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఫైనలీ వి రీచ్డ్ మంట్రీ మాల్. ఇంకొకటి ఏం తెలుసా, ఫర్ ద ఫస్ట్ టైం నాకు 2 ఇయర్స్లో ఫస్ట్ టైం నాకు బట్టలు కొనిస్తున్నాడు మా వాడు. హలో, నేను కొనిసిన బట్టలు ఏవి వేసుకోలేదు. అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు కానీ అది వేసుకోవడానికి అవ్వలేదు. అంత పిట్టి డ్రెస్ అది వేసుకోలేదు, ఇంట్లో వేసుకుంటున్నా. సో బర్త్డే గిఫ్ట్ నన్ను బయట తీసుకుని వచ్చి అంటే లైవ్గా కొనిచ్చడం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఎలా ఉంది? ఐ మీన్ ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అవుతుంది. వెళ్దామా సార్? ఓకే. ఇంకొకటి ఏం తెలుసా, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక మాల్కి వచ్చి ఒక బ్రాండెడ్ బట్టలు నా జీవితంలో ఫస్ట్ నేను వేసుకునేది ఇక్కడనే అనమాట. ఐ మీన్ మంత్రి మాల్లోనే కొనుక్కున్నాను బ్రాండెడ్ బట్ట, అది కూడా సోచ్లో కొనుక్కున్నాను. సో దానికి ఒక ఎమోషన్, ఒక కనెక్ట్ అవుతుంది. అయిన మాల్ అంటే ఫస్ట్ బ్రాండెడ్ సోచ్లో కొనుక్కున్నాను, అది మంత్రి మాల్లోనే ఫస్ట్ వచ్చింది, మంత్రి మాల్కి. సో ఎక్కడ మెనీ ఇయర్స్ యా, ఒక తెలియకుండానే ఒక బాండింగ్ క్రియేట్ అయింది మాల్కి నాకు. ఏదో ఉంది. సో చలో ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాం. నాకు నా ఏం అడుగుతాను నువ్వు అది నాకు కొనిచ్చాలి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి, అట్లా ఉంటుంది మనతోనే. బై బై. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, బర్త్డే డ్రెస్ తీసుకోవాలంటే చిన్నపిల్లలు పుట్టినప్పుడు వేసుకుంటారు కదా, డ్రెస్ తీసుకుంటుంది. హలో, బర్త్డేకి తీసుకోమని చెప్పింది, పుట్టినప్పుడు వేసుకునే బట్టలు కాదు. మాకు తెలుసులేరా, చిన్నపిల్లల బట్టలు. చూడ్డానికి వచ్చాం కదా, అందుకే అన్ని చూస్తున్నాం. చల్లే. గర్ల్స్కి అది ఉంటుంది తెలుసా, ఎక్కడ మిర్రర్ కనిపించినా చూసుకోవడం. ఇంట్లో ఎంత చూసుకొని వచ్చినా కూడా తక్కువనే కాబట్టి అది ముందు. ఇప్పుడు బాయ్స్ కూడా చూసుకుంటారు.
చాలే బాబా కొనుదాం కొనుక్కుందాం. అట్లే మాట్లాడతాం, మన పని మనం చూసుకుంటూ వెళ్ళాలి. రే రారా పోయి చాలు. హాయ్ ఫ్రెండ్స్. నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. ఎదురొచ్చిన ఏసుకుంటూ పోవాలి. ఫ్లోర్ 1 ఇక్కడ మళ్ళీ సార్ పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంతసేపు కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయింది, ఇప్పుడు మొదటి ఫ్లోర్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ ఏమేమి చేస్తారో తెలియదు. స్టోర్ మొత్తం అమ్మాయిలే ఉన్నారు. ఇదే మాల్లో నేను కూడా ఫస్ట్ నా ప్రాజెక్ట్ అని చెప్పి ఫస్ట్ చేసింది ఇదే అనమాట. సో తనకే కాదు, నాకు కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఒక టాకో బెల్ ఉన్నది అనమాట. సో నేను ఫస్ట్ షాపింగ్ మాల్లో వచ్చి టాకో బెల్లో పోయి మెక్కాను అనమాట. ఇండస్ట్రీకి రాకముందు, అంటే 2013 బిఫోర్ వచ్చాను అనమాట. మా కీర్తి పాపకి ఎక్కడెక్కడ తీసుకోమని ఎక్కడా దొరకట్లేదు, ఎక్కడా సెట్ అవ్వట్లేదు. నేను చెప్తున్నాను ఏదైనా ఒకటి తీసుకో అని చెప్పి, దొరకట్లే. ఎందుకు? వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. అక్కడ పోయి షో ఆఫ్లో పోయి చూస్తే మొత్తం నిజంగా పేరు తగ్గట్టే మొత్తం షో ఆఫే ఉన్నది. దాంట్లో అన్నీ ఏమంటారు, అది గ్లిట్టర్ ఉన్న డ్రెస్లే ఉన్నాయన్నమాట ఫుల్. హలో బాబు, హలో, ఏమైంది? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. దొరికిందా దొరకలేదా? ఎందుకు పాపు, ఏమైంది? బట్టలు కూడా దొరకలేదు. ఎన్ని షాపులు తిరిగావు? మంత్రి మాల్లో ఉన్నదంతా షాపులు తిరిగాను. ఓకే, ఎక్కడ దొరకలేదా? నీకు ఇష్టం కాలేదా? అక్కడ ఏమీ దొరకలేదా? నీకే ఇష్టం కాలేదా? అంటే అది అంటే నాకు ఇష్టం కాలేదు. మనం ప్యాంటలూన్స్కి వెళ్ళలేదు కదా, అదొకటి మిగిలింది. అదొకటి చూసేస్తావా? ప్యాంట్ పైన లోన్ ఇస్తారా అక్కడ? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ప్యాంట్ పైన లోన్ ఇస్తారా? ప్యాంట్ లోన్స్. ఓకే, నేను ఇలాగే అనుకున్నాను, ప్యాంట్ పైన లోన్ ఇచ్చేది ప్యాంట్ లోన్ అంటారు అనమాట. ఓకే, ఐ గాట్ ఇట్ నౌ. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అట్లాంటివన్నీ మీకే వస్తుంది. నాకు కాదబ్బా, చూడండి లైఫ్ని స్టైల్గా పెట్టుకోవాలంట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రేట్లు మాత్రం ఫుల్ వాచిపోతూ ఉంటాయి. సో ఫైనలీ షాపింగ్ కంప్లీట్ అయ్యింది. గేమ్స్ ఆడకు, శాంతి లేచిపోతాయి. టు బి కంటిన్యూ. అమ్మ జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. ఇంత పెద్ద మాల్ నా బట్టి తీసి ఒకటి కూడా దొరకలేవా? డిసప్పాయింటెడ్. ఎస్, కానీ ఒక పెద్ద షాపింగ్ చేశాను చాలా కష్టపడి. అది తను సాటిస్ఫై చేసే ఒకే ఒక ప్రోడక్ట్ దొరికిందనమాట. అదేంద్రా అంటే, అమ్మాయిలు లెఫ్ట్ సైడ్ వేసుకుంటారు, అబ్బాయిలు రైట్ సైడ్ వేసుకుంటారు అన్నమాట. దాన్ని ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది మీ ఊరికే వదిలేస్తున్నాను. అది ఏం వేసుకుంటారో చూసుకోండి, చూసి దాన్ని కమెంట్ చేయండి. ఏం లేదు. హలో, నో, మా వాళ్ళు తెలివిగా ఉన్నారు, చెప్పేస్తారు. అబ్బాయిలు చెప్పండి, అబ్బాయిలు రైట్ సైడ్ వేసుకుంటారు, అమ్మాయిలు లెఫ్ట్ సైడ్ వేసుకుంటారు అనమాట. ఏంది అది? దాన్ని షాపింగ్ చేసామన్నమాట, గట్టిగా చేసాం షాపింగ్. అంటే కాస్ట్యూమ్ డ్రెస్ దొరకలేదు, బట్ పర్వాలేదు, ఆల్రెడీ నా దగ్గర కాస్ట్యూమ్ ఉంది కాబట్టి అంతా నేను హర్ట్ అవ్వలే. బట్ మా వాడు కొనిస్తాడు కదా,
జేబుకి కొంచెం కత్తిరి వేసేద్దామని. అరే ఊరు మొత్తం తిప్పక రవి. సో అంటే మాకు సెట్ అయిన కాస్ట్యూమ్ దొరకలేదు. పర్వాలేదు, వదలను. సో ఈరోజు నైట్ తను బయలుదేరుతున్నాను, నేను ఎల్లుండి వెళ్తున్నాను కాబట్టి అక్కడ మాల్లో వెతుకుతాను. నేను వదలను. అంటే ఏ అమ్మాయి కూడా మాకు వచ్చిన అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా? అసలు ఛాన్సే లేదు. డబ్బులైనా తీసుకుంటాను. ఓకే, తీసుకోండి. మొత్తం నీదే, నువ్వు తీసుకోవడం ఏముంది అంటే చిన్న లాంగ్. సో మళ్ళీ నేను కాస్ట్యూమ్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ వీడియో నవ్వడానికి మీకు. ఓకే, అంటిల్ దెన్ బాయ్ గైస్, టేక్ కేర్. బై. సో కిందకి దిగాము, ఎక్కడ దిగామో తెలీదు. మొత్తానికి -1లో దిగాము, ఎక్కడ పెట్టామో తెలియదు. మళ్ళీ అదే పరిస్థితి మాది. పోవాలి ఎటు సైడ్. మ్యూజిక్ ఎక్కడ పోయిందో ఏందో. మా పిల్లాడు తప్పిపోయాడు, బైక్ తప్పిపోయింది. ప్లీజ్ ఎవరన్నా వెతికి పెట్టరా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎక్కడ పెట్టామో గుర్తులేదు. వచ్చాము, దిగాము, పెట్టాము, వెళ్ళాము. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏం చేయమంటారు యువర్ ఆనర్? వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. దొరికిందా? ఫైనలీ దొరికింది. నేనే వెతికాను, కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా. Oh, so sweet of you. I know I'm sweet girl. చీమ కరుస్తుంది చూడు అక్కడ. చీమ కరుస్తుంది చూడు. ఎక్కడ? రైట్ సైడ్. దానికి కూడా తెలిసిపోయింది నువ్వు చాలా స్వీట్ అని. Emotional damage. స్వీట్ మీదే కదా ఎక్కువ చీమలు ఉంటాయి, దానికే చెప్పాను.